తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలా మంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899 ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ₹899 కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. తూర్పునకు ప్రయాణించే నదులు. మరి తూర్పునకు ప్రయాణించే నదుల్లో మనకు ముఖ్యంగా గోదావరి, కృష్ణ, పెన్న, మహానది అండ్ ఆల్సో కావేరి అనే నదులు కూడా మనకు ఉన్నాయి. మరి తూర్పుగా ప్రయాణించే ఈ నదులన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి బంగాళాఖాతంలోనే కలుస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో ఒక్కొక్క నది గురించి మనం చూస్తే గోదావరి అనేటటువంటి నది, మరి ఈ గోదావరి నది ఎక్కడ జన్మిస్తుంది, ఎట్లా ప్రయాణిస్తుందో మీరు చూద్దాం. సో అది మనకి గోదావరి యొక్క ప్రయాణ మార్గమమ్మ. మనకి గోదావరి నది యొక్క జన్మస్థానము అనేది గమనిస్తే ఇది మహారాష్ట్రలో నాసిక్ అనేటటువంటి జిల్లాలో త్రయాంబకము అనేటటువంటి ప్రాంతంలో భీలే అనేటటువంటి ఒక సరస్సులో మనకి ప్రారంభమవుతుంది. సో గోదావరి ప్రారంభమయ్యేది ఎక్కడ అంటే మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో త్రయాంబకము అనేటటువంటి ప్రాంతంలో భీలే అనేటటువంటి సరస్సు పశ్చిమ కనుమల్లో భాగమేనన్న. అయితే జస్ట్ అరేబియా సముద్రానికి ఒక 80 కిలోమీటర్ల దూరంలోనే గోదావరి అనే నది మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి గోదావరి నది మహారాష్ట్ర నుంచి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోనికి ప్రయాణిస్తుంది. అంటే అది ప్రయాణించేటటువంటి రాష్ట్రాలను మీరు చూస్తే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే 3 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మరి మొత్తంగా గోదావరి 1465 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందమ్మా. అంటే మొత్తం ప్రయాణించే దూరం ఎంత అడిగితే 1465 కిలోమీటర్లు. మరి ఎన్ని రాష్ట్రాల్లో భాగంగా ప్రయాణిస్తుంది అంటే 3 రాష్ట్రాలు. మరి ఈ 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అయితే మనకి ఇటీవల కాలంలో ప్రశ్న అనేది గోదావరి ప్రయాణించే రాష్ట్రాలతో పాటుగా గోదావరి యొక్క పరీవాహక ప్రాంతం విస్తరించిన రాష్ట్రాల మీద ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. మరి పరీవాహక ప్రాంతము అంటే ఆ ప్రధానమైన నదితో పాటుగా దాని యొక్క ఉపనదులు కూడా విస్తరించిన ప్రాంతాన్ని పరీవాహక ప్రాంతంగా మనం భావిస్తాం. మరి గోదావరి యొక్క పరీవాహక ప్రాంతం అనేది మీరు చూస్తే ఇట్లా మీకు మంజీరా అనే నది మీకు ప్రయాణించడం వలన పరీవాహక ప్రాంతం యువతల కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిందమ్మా. ఆ తర్వాత ఈ పై భాగంలో మనకి ప్రయాణిస్తున్న నదుల వలన మధ్యప్రదేశ్ ప్రధానంగా ప్రాణహిత, వార్ధా, పెన్గంగా, వైన్గంగా అనే నదుల కలయిక వలన ప్రాణహిత అనే నది మీకు ఫామ్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ ఛత్తీస్గఢ్ అండ్ ఆల్సో ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా విస్తరించింది. ఎందుకంటే మనకి శబరి, సీలేరు అండ్ ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇంద్రావతి ఇట్లాంటి నదులు ప్రయాణించడం వలన మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతం 7 రాష్ట్రాల్లో విస్తరించిందని చెప్పాలి. సో పరివాహక ప్రాంతము ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించింది అంటే 7 రాష్ట్రాల్లో విస్తరించింది. ఏంటంటే 7 అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ మూడింటితో పాటుగా కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా విస్తరించింది నన్ను.
అయితే మొత్తం పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని గోదావరి కలిగి ఉంది. అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే భారతదేశం యొక్క మొత్తము విస్తీర్ణంలో 1/10వ వంతు గోదావరి పరివాహక ప్రాంతం అనేది ఆక్రమించింది అనేది మనం చెప్పొచ్చు. అయితే ఈ గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం అత్యధికముగా మనకి మహారాష్ట్రలో 48.6% ఆక్రమించి ఉంటుంది అనేది మనం చెప్పాలి. ఆ తర్వాత మనం తెలుగు రాష్ట్రాలు రెండింటినీ కలిపేస్తే 23.8% తెలుగు రాష్ట్రాలు రెండింటిలో, అందులో కూడా మనకి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పరివాహక ప్రాంతం విస్తరించి ఉంటుంది. మరి కర్ణాటకలో అతి తక్కువగా 1.4% అనేది మనకు ఉంటుంది. అండ్ ఒడిస్సాలో 5.5% అనేది మనకు ఉంటుంది. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో 20.7% మనకి గోదావరి యొక్క పరివాహక ప్రాంతం విస్తరించిందని చెప్పాలి. అంటే ఇక్కడ పరివాహక ప్రాంతము అత్యధికముగా విస్తరించింది ఎక్కడ అడిగితే మహారాష్ట్రలో. అతి తక్కువ పరివాహక ప్రాంతం ఎక్కడ అంటే కర్ణాటకలో. ఎందుకంటే కేవలం కర్ణాటకలో మంజీరా అనేటటువంటి ఉపనది టచ్ అవ్వడం వలన, ఎందుకంటే మనకి బాలాఘాట్ పర్వతాల్లో జన్మించిన ఆ మంజీరా నది కర్ణాటక నుంచే తెలంగాణ లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. సో అందువలన దానికి కాస్త పరివాహక ప్రాంతం అనేది వచ్చింది. ఇది పరివాహక ప్రాంతం విస్తరించినటువంటి విధానం. అయితే ఈ గోదావరి అనే నది ఇట్లా మహారాష్ట్ర నుంచి ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపలికి ప్రవేశించిన తరువాత ఈ ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతం లోపలికి కలుస్తుంది. అయితే ఇది బంగాళాఖాతం లోపలికి కలిసే ముందు 7 పాయలుగా చీలుతుందమ్మ. మనకి రాజమండ్రి దాటిన తరువాత ధవళేశ్వరం అనే ఆనకట్ట లేదా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ అనేది ఉంటుంది. ఆ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ దాటిన తరువాత గోదావరి అనేది మనకి ఇట్లా విడిపోవడం జరుగుతుంది. సో మొత్తంగా 7 పాయలు అని చెప్పడం జరుగుతుంది. అలా 7 పాయలుగా విడిపోవడం వలనే గోదావరిని సప్త గోదావరి అనేటటువంటి పేరుతో కూడా మనకి పిలవడం జరుగుతుంది నన్ను. సో ఎందుకు గోదావరిని సప్త గోదావరి అంటున్నారు అంటే అది సముద్రంలో కలిసే ముందు 7 శాఖలుగా 7 పాయలుగా చీలుతుందని చెప్పాలి. మరి అన్నింటికన్నా ఉత్తరంలో ఉన్నటువంటి ఈ పాయను గౌతమి శాఖ అంటారమ్మా. అన్నింటికన్నా దక్షిణంలో ఉన్న ఈ పాయను వశిష్ఠ శాఖ అంటారు. సో ఉత్తర పాయన మనకి గౌతమి అని, దక్షిణ పాయన వశిష్ఠ అంటారు. ఈ గౌతమి వశిష్ఠ అనే ఈ శాఖల మధ్యలో విస్తరించినటువంటి ప్రాంతాన్నే కోనసీమ అంటారు నన్ను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యానవనంగా పిలవబడే ప్రాంతం ఏది అంటే కోనసీమ. హార్టికల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు, లేదా ఆంధ్రాస్ కేరళ. ఆంధ్రాలో కేరళగా పిలువబడే ప్రాంతం ఏది అంటే కోనసీమ అనేది మనం చెప్పాలి. మరి ఆ కోనసీమ ఎక్కడ ఉంది అంటే గోదావరి యొక్క శాఖల మధ్యలో విస్తరించి ఉందని చెప్పాలి. ప్రధానంగా ఏ శాఖలు అంటే గౌతమి అండ్ వశిష్ఠ, ఆ 2 శాఖల మధ్యలో విస్తరించినటువంటి ప్రాంతమే కోనసీమ. అండ్ ఆల్సో ఈ దక్షిణ శాఖ అయినటువంటి వశిష్ఠ, ఆ వశిష్ఠ శాఖే యువతల తూర్పు గోదావరి, యువతల పశ్చిమ గోదావరి. అలా గోదావరిని తూర్పు పశ్చిమ గోదావరిలుగా విభజిస్తున్నటువంటి శాఖ ఏది అన్నా వశిష్ఠ శాఖ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవి కాకుండా మిగిలిన శాఖలు కూడా మనం భావిస్తే వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ, ఇవి మనకి గోదావరి యొక్క
ప్రధానమైన శాఖలు చునమ, గౌతమి, వశిష్ట, వైనథేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. అందులో గౌతమి అనే శాఖను ఉత్తర శాఖగాను, వశిష్ట అనే శాఖను దక్షిణ శాఖగాను, వైనథేయ అనే శాఖను మధ్యస్థ శాఖగా మనకి పిలవడం జరుగుతుందమ్మా. అయితే ఏ శాఖ ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది జాగ్రత్తగా చూడండి. గౌతమి అనే శాఖ యానాం అనే ప్రాంతం వద్ద, మనకి కాకినాడకు సమీపముగా యానాం అనే కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో భాగంగా విస్తరించింది. ఆ యానాం అనేటటువంటి ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో గౌతమి శాఖ కలుస్తుంది. మరి వశిష్ట అనే శాఖ అంతర్వేది లేదా అవతల భాగంలో నరసాపూర్ అనే ప్రాంతం మనకు ఉంటుంది. ఈ అంతర్వేది లేదా నరసాపురానికి మధ్యలో ఈ వశిష్ట అనేటటువంటి శాఖ బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి వైనతేయ అనేటటువంటి శాఖ కొమరగిరి పట్టణం అనేటటువంటి ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తాయి. మరి తుల్య అండ్ భరద్వాజ ఈ రెండు కూడా బెండమూరు లంక. సో ఈ బెండమూరు లంక అనే ప్రాంతంలో తుల్య అండ్ భరద్వాజ అనే శాఖలు బంగాళాఖాతంలో కలుస్తాయి. అయితే ప్రస్తుతం మనకి 5 శాఖలే కనిపిస్తాయమ్మా. ఈ కౌశిక, ఆత్రేయ అనే శాఖలు ఒకప్పుడు ఎప్పుడో ఉండేవి అని మనకు చెప్తారు. ప్రస్తుతం అయితే అవి మనకి ఎక్కడా కూడా కనిపించవు. ఈ కౌశిక, ఆత్రేయ అనే శాఖలు తుల్య అండ్ భరద్వాజలో కలిసిపోయాయి అని చెప్పడం జరుగుతుంది. అని ప్రస్తుతం మనం చూడడానికి అయితే ఈ 5 శాఖలే కనిపిస్తాయి. కానీ ఒకప్పుడు 7 శాఖలుగా గోదావరి అనేది మనకి విస్తరించేదని చెప్పాలి. ఇది గోదావరి సముద్రంలో కలిసేటటువంటి విధానం. మరి ఈ గోదావరి నది యొక్క ఉపనదులు అనేవి మీరు గమనిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడమ్మా, గోదావరి యొక్క ఉపనదులను కానీ గమనిస్తే మంజీరా. సో ఈ మంజీరా అనేది మనకు కుడివైపున కలిసేటటువంటి ఉపనదుల్లో ముఖ్యమైనదమ్మా. ప్రాణహిత, ప్రాణహితలో భాగంగానే మీకు వార్ధ, పెన్గంగా, వైన్గంగా, ఇంద్రావతి, శబరి, సీలేరు ఇవన్నీ కూడా మనకి ఎడం వైపున కలిసేటటువంటి ఉపనదులే. మరి కుడివైపున మంజీరాతో పాటుగా ప్రవర, మూల, కిన్నెరసాని ఇవన్నీ కూడా మనకు కుడివైపున కలుస్తాయి. అయితే ఇక్కడ మనకి ఎడం వైపు, కుడివైపు అనేది ప్రత్యేకంగా ఈ గోదావరి నదికి ఇప్పటి వరకు కూడా ఎగ్జామినేషన్స్లో మనకు అడగలేదు. కాకపోతే కుడివైపున కలిసే ముఖ్యమైనది మాత్రం మంజీరా. అవి కాకుండా ప్రవర, మూల, కిన్నెరసాని అనేటటువంటివి కూడా మనకు కలుస్తూ ఉంటాయి. ఓకేనా. ఆ మంజీరా కలిసిన దగ్గరే హరిద్ర అనేటటువంటి నది కూడా కలుస్తుంది. మనకి తెలంగాణ లోపలికి గోదావరి ప్రవేశించే చోటు ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లాలో కందుకుర్తి అనే ప్రాంతం వద్ద తొలిసారిగా గోదావరి ఎంటర్ అవుతుంది. ఆ ప్రాంతం వద్ద గోదావరిలోనికి మంజీరా అనే నది మనకు కలుస్తుంది. ఆ మంజీరా అనే నది కలిసిన ప్రాంతంలోనే హరిద్ర అనే మరొక నది కూడా కలిసి అక్కడ త్రివేణి సంగమము అనే దానిని ఏర్పరుస్తాయి. అండ్ ఆల్సో ఈ ప్రాణహిత అనేది కలిసే దగ్గర కూడా యువతల మానేరు అనేటటువంటి నది మనకు వచ్చి మనకి రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల కొండల్లో స్టార్ట్ అయినటువంటి నది మానేరు. అది కూడా మనకు కుడివైపు నుంచి గోదావరిలో కలుస్తుంది. ఆ మానేరు అనేటటువంటి నది కుడివైపుగా గోదావరిలోకి వచ్చి కలుస్తుంది. అండ్ ఎడమవైపుగా ప్రాణహిత. ఆ రెండు కూడా కాళేశ్వరానికి దగ్గరగా
తెలంగాణ ఈ ప్రస్తుత తెలంగాణలో భూపాలపల్లి జిల్లాలో మనకి కాళేశ్వరం అనే ప్రాంతం వద్ద ప్రాణహిత, మానేరు అండ్ గోదావరిలో కలిసి త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తాయి. అంటే మన గోదావరిలో 2 ప్రాంతాల్లో త్రివేణి సంగమం 2 కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి. ఒకటి కందుకుర్తి అనే ప్రాంతం వద్ద గోదావరిలోనికి మంజీరా మరియు అక్కడ హరిద్ర అనే నదులు కలవడం ద్వారా ఒక త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తాయి. అండ్ ఆఫ్టర్ మనకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత అనే నది మనకి ఎడమవైపు నుంచి, మానేరు అనే నది కుడివైపు నుంచి గోదావరిలోనికి కలిసి అక్కడ కూడా ఒక త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తున్నాయి. అక్కడ గోదావరి పైన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. వాస్తవానికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ అనేది ప్రాణహిత రివర్ నుంచి మనకు వస్తుంది. ఒరిజినల్గా ఆ ప్రాంతంలో ప్రాణహిత నది మీద ప్రాణహిత చేవెళ్ళ లేదా బిఆర్ అంబేద్కర్ సుజలా సవంతి ప్రాజెక్ట్ అనేది నిర్మించదలిచారు. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనేక అడ్డంకులు అనేవి ఏర్పడడంతో ఆ ప్రాజెక్టుకు బదులుగా గోదావరి పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే నిర్మాణం మనకి చేపట్టడం జరిగినది. ప్రస్తుత తెలంగాణలో గోదావరిపై నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని మనం చెప్పొచ్చు. సో ఇవి ఉపనదులు. అండ్ ఆల్సో మనకి ఎడం వైపున కలిసే ఉపనదుల్లో కాడెం. ఆ కాడెం అనేది ఆదిలాబాద్ అండ్ నిర్మల్ జిల్లాల్లో మనకి ప్రయాణం చేస్తుంది. ఆ కాడెం పైనే కుంతల జలపాతము అనేది ఉండి తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం ఏది అంటే కుంతల జలపాతము అంటారు. ఓకేనా? ఇది గోదావరి యొక్క ఉపనదులు. చూసుకోండి, ప్రధానంగా మీరు కుడివైపున చూస్తే మంజీరా, ప్రవర, మూల, కిన్నెరసాని, మానేరు అనేవి. ఎడమ వైపున కలిసే ఉపనదుల్లో ప్రాణహిత. ఆ ప్రాణహిత అంటే వార్ధా, పెన్గంగా, వైన్గంగల యొక్క కలయికే. యాక్చువల్గా మధ్యప్రదేశ్లో వార్ధా, పెన్గంగా, వైన్గంగా అనే నదులుగా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అవి గ్రాడ్యువల్గా ఆదిలాబాద్లోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతం మన కొమరం భీంలోకి వచ్చిన తర్వాత ఆ 3 నదులు కలిసి ప్రాణహిత అనేటటువంటి నదిగా మనకు మార్పు చెందుతాయి. అంటే ప్రాణహిత అంటే ఎవరెవరి యొక్క కలయిక అంటే వార్ధా, పెన్గంగా అండ్ వైన్గంగాల యొక్క కలయికగా చెప్పాలి. గోదావరి యొక్క ఉపనదుల్లో పొడవైన ఉపనది ఏది అన్నా ప్రాణహిత అనే నది చెప్పాలి. మరి దానితో పాటుగా ఇంద్రావతి, శబరి, సీలేరు, కాడెం అనేటటువంటి నదులు కూడా ఎడమ వైపున కలిసేటటువంటి ముఖ్యమైన ఉపనదులుగా చెప్పాలి. మరికపోతే ఈ గోదావరి యొక్క ప్రత్యేకతలు అనేవి చూస్తే భారతదేశంలోనే 2వ పొడవైన నది ఏది అంటే గోదావరి అనేది మనం చెప్పలేము. మన దేశంలో మొదటి పొడవైన నది ఏది అంటే గంగా నది. మరి గంగా నది తరువాత 2వ పొడవైన నదిగా మన గోదావరిని తీసుకుంటాం. మరి గోదావరి 2వ పొడవైనది, కానీ ద్వీపకల్ప భారతదేశం లేదా దక్షిణ భారతదేశంలో పొడవైన నదిగా మనం చెప్పాలి. సో దేశం మొత్తంలో అయితే 2వ పొడవైనది, దక్షిణ భారతదేశంలో అయితే పొడవైన నదిగా గుర్తించడం జరుగుతుంది. మరి ఈ గోదావరికి కొన్ని మారు పేర్లు ఉన్నాయమ్మా. గోదావరిని దక్షిణ గంగా, వృద్ధ గంగా అండ్ ఇండియన్ రైన్ నది అనేటటువంటి పేర్లతో మనకి పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అని ఏ నదిని మనం పిలుస్తాము అంటే గోదావరి. సో ఈ రోజున దక్షిణ భారతదేశంలో పొడవైన నది కాబట్టి గంగతో పోలుస్తూ ఉత్తరంలో గంగ పొడవైనది, దక్షిణంలో గోదావరి పొడవైనది కాబట్టి ఆ గంగతో కంపారిజన్ చేస్తూ దక్షిణ గంగ అనే పేరు మనకి ఇవ్వడం జరిగింది. మరి వృద్ధ గంగ, మీరు ఖండ చలన సిద్ధాంతాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఖండ చలన సిద్ధాంతం ప్రకారం భారతదేశంలోనే మొట్టమొదటి ఏర్పడిన నిర్మాణం ద్వీపకల్ప
ఈ ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి నదియే గోదావరి నది. అంటే గంగా అనే నది ఏర్పడక ముందే, ఎందుకంటే గంగా నది మనకి ఏర్పడాలి అంటే హిమాలయాలు ఏర్పడాలి, హిమాలయాల తరువాత గంగా నదులు మనకు వచ్చింది. కానీ అవి ఏర్పడక ముందే ద్వీపకల్ప ప్రాంతంలో నదులన్నీ మనకు ఉన్నాయి. అందులో మన గోదావరి కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి ఆ గంగతో పోలిస్తే పురాతనమైన నది కాబట్టి దీనిని వృద్ధ గంగ అనే పేరు ఇవ్వడం జరిగినది. మరి ఇండియన్ రైన్ నది, ఇక్కడ చాలామంది పొరబడుతూ ఉంటారు. రైన్ అంటే వర్షము అని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ RAIN రైన్, RHINE రైన్ అంటారు. మీకు రైన్ అంటే ఐరోపా ఖండంలో ప్రయాణిస్తున్నటువంటి నదుల్లో ఒక నది. అది ప్రధానంగా జర్మనీ పరిసర దేశాల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ రైన్ అనే ప్రాంతంలో ఏదైతే ఐరోపాలో రైన్ నది ప్రయాణిస్తుందో దాని యొక్క ప్రయాణ మార్గంలో ప్రపంచంలోనే నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు అనేవి మనకు లభ్యమయ్యాయి. మరి అట్లా ఆ బొగ్గు నిక్షేపాల పరంగా మనం పరిశీలిస్తే మన భారతదేశంలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఏ నదీ తీరంలో మనకు దొరికాయంటే గోదావరి పరివాహక ప్రాంతంలో లభిస్తాయి. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తే సింగరేణి బొగ్గు గనులు, నాణ్యమైనటువంటి గ్వాండ్వానా రకానికి చెందినటువంటి బొగ్గు అనేది మనకు లభిస్తుంది. ఈ బొగ్గు నిక్షేపాల పరంగా ఆ ఐరోపాలో ఉన్న రైన్ నదితో పోలిస్తే మన దేశంలో రైన్ నదిగా పిలువబడే నది ఏది అంటే గోదావరి నది అని చెప్పాలి. సో అందుకు దానిని ఇండియన్ రైన్ అనే పేరుతో పిలిచారని చెప్పాలి. మరికపోతే ఈ గోదావరిలో లభించే ప్రత్యేకమైన చేప, ఇది కూడా మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగిందమ్మా. పులస చేప అంటారు. ఈ పులస చేప యొక్క శాస్త్రీయ నామం హిల్సా ఇలీసా అంటారమ్మా. సో ఈ హిల్సా ఇలీసా అనేది పులస చేప యొక్క శాస్త్రీయ నామము. సో వాస్తవానికి పులస చేప అనేది సముద్ర చేప. ఈ సముద్ర చేప సంతాన ఉత్పత్తి కొరకు గోదావరిలోనికి ప్రవేశిస్తుంది. సో గోదావరిలోనికి వర్షాలు పడేటటువంటి లేదా గోదావరికి వరద నీరు వచ్చేటటువంటి నెలలు ప్రధానంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ సమయంలో సముద్రం నుంచి గోదావరిలోనికి వ్యతిరేకంగా ఈదుకుంటూ ఈ పులస చేపలనే మనకు వస్తాయి. ఈ పులస చేపల యొక్క మాంసంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏ మాంసంలో ఎక్కువ ఉంటాయంటే పులస చేప. అట్లాంటి ఈ రేర్ ఫిష్ అనేది ఎక్కడ లభ్యమవుతుంది అంటే గోదావరిలో మనకి లభిస్తుందని చెప్పాలి. ఇది నన్న మొత్తం గోదావరికి సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత మనం చూస్తే తూర్పునకు ప్రయాణించే నదుల్లో మరి ఒక నది కృష్ణ. దాన్నే మీరు కృష్ణవేణి అని కూడా పిలవచ్చమ్మా. మరి ఈ కృష్ణ లేదా కృష్ణవేణి అనే నది ఎక్కడ జన్మిస్తుంది, ఏ విధంగా ప్రయాణిస్తుంది అనేది మనం చూస్తే ఇట్లా మనకి కృష్ణానది యొక్క ప్రయాణ మార్గం ఉంటుంది. మరి కృష్ణానది యొక్క జన్మస్థలం అనేది మనం పరిశీలిస్తే ఇది మహారాష్ట్రలో మహాబలేశ్వరం. సో ఈ మహారాష్ట్రలో మహాబలేశ్వరం అనేటటువంటి ప్రాంతంలో మనకి జన్మిస్తున్న నది ఏది అంటే కృష్ణానది అమ్మ. మరి కృష్ణానది అనేది 4 రాష్ట్రాల మీదుగా ప్రయాణించడం జరుగుతుంది. అంటే మొత్తంగా ఇది 4 రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. మరి ఈ 4 రాష్ట్రాలు ఏంటి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
సో ఇక్కడ కృష్ణానది యొక్క పరీవాహక ప్రాంతం కూడా ఈ 4 రాష్ట్రాల్లోనే విస్తరించిందని చెప్పాలి. ప్రయాణించే రాష్ట్రాలు అన్న 4, పరీవాహక ప్రాంతం విస్తరించినది అన్న 4 రాష్ట్రాలు మీరు తీసుకోండి. ఇందులో మహారాష్ట్రలో 27% పరీవాహక ప్రాంతం, కర్ణాటకలో 44% పరీవాహక ప్రాంతం, తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కలిపి 29% పరీవాహక ప్రాంతం విస్తరించాయని చెప్పాలి. మనకి గోదావరి యొక్క పరీవాహక ప్రాంతం అత్యధికంగా ఎక్కడ విస్తరించింది అంటే మహారాష్ట్ర. కృష్ణానది యొక్క పరీవాహక ప్రాంతం అత్యధికముగా ఎక్కడ విస్తరించింది అంటే కర్ణాటక ప్రాంతంలో విస్తరించిందని చెప్పాలి. మరి ఈ కృష్ణానది మొత్తంగా ప్రయాణించే దూరం 1400 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందని చెప్పాలి. ఇన్ కేస్ ఆఫ్ అది ఆప్షన్లో లేకపోతే 1440 కిలోమీటర్లుగా మీరు తీసుకోండి, లేదు అంటే 1400 కిలోమీటర్లుగా కన్సిడర్ చేయండి. అయితే ఇక్కడ తెలంగాణ యాస్పిరెంట్స్ అనేవాళ్ళు తెలంగాణలోనికి తొలిసారిగా కృష్ణ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే ప్రస్తుతం మీకు నారాయణపేట్ జిల్లాలో. సో ఈ నారాయణపేట్ జిల్లాలో మక్తల్ తాలూకా తంగడి అనే ప్రాంతంలో మీకు ఎంటర్ అయ్యి నారాయణపేట్ నుంచి జోగులాంబ అంటే గద్వాల్ జిల్లాలోనికి, ఆ తర్వాత వనపర్తి జిల్లాలోనికి, ఆ తర్వాత నాగర్ కర్నూల్, ఆ తర్వాత మనకి నల్గొండ జిల్లాలోనికి కృష్ణానది అనేది మీకు ప్రయాణిస్తుంది. అదే మీకు గోదావరి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం అనే జిల్లాల్లోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ యాస్పిరెంట్స్కి అయితే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భాగంగా ప్రయాణిస్తుందని చెప్పాలి. మరి ఆంధ్రప్రదేశ్ పరంగా కృష్ణానది ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే కర్నూలు. ఈ కర్నూలులో ముచ్చుమర్రు అనేటటువంటి ప్రాంతం వద్ద ఎంటర్ అయ్యి ఆ కర్నూలు నుంచి మనకు గుంటూరు అండ్ కృష్ణా జిల్లాల్లో ఇది ప్రయాణించడం జరుగుతుందని చెప్పాలి. ఇది ఆంధ్రప్రదేశ్ పరంగా, ఇది తెలంగాణ పరంగా కృష్ణా నది ప్రయాణించేటటువంటి జిల్లాలు అంటే ఆ విధంగా మీరు కన్సిడర్ చేసుకోవాలి. మరి ఈ కృష్ణా నది ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే కృష్ణా జిల్లాలో హంసలదీవి, ఈ హంసలదీవి అనేటటువంటి ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో మనకు కలుస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ కృష్ణానదిని మీరు పరిశీలిస్తే కృష్ణానది అనేది విజయవాడ దాటిన తరువాత, మీకు విజయవాడ దాటిన తరువాత పులిగడ్డ, ఈ పులిగడ్డ అనేటటువంటి ప్రాంతం వద్ద 2 పాయలుగా చీలి మరలా కలుస్తుందమ్మా. అలా కృష్ణానది యొక్క పాయల మధ్య ఏదైతే ప్రాంతం ఏర్పడిందో ఆ ప్రాంతాన్ని దివిసీమ అనేటటువంటి పేరుతో మీకు పిలవడం జరుగుతుంది. మీరు గోదావరి పాయల మధ్యలో ఏర్పడిన ప్రాంతము అయితే కోనసీమ అనే పేరుతో కన్సిడర్ చేస్తారు. అదే కృష్ణానది పాయల మధ్యలో ఏర్పడిన ప్రాంతాన్ని దివిసీమ అనే పేరుతో మనం పిలుస్తారమ్మా. మరి ఈ దివిసీమకి ఏంటి ప్రత్యేకత అంటే దివిసీమ ఉప్పెన 1977 నవంబర్ 15 టు 19 వరకు కూడా దివిసీమ సైక్లోన్ మే నవంబర్ 15న. సో ఈ దివిసీమ ఉప్పెన అనేది సంభవించింది. అంటే మనకి 1977లో ఈ దివిసీమ ప్రాంతం మీదకి భారీ తుఫాను అనేది మనకి రావడం జరిగింది. గంటకి 200 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో గాలులు దాడి చేయడం వలన ఈ ప్రాంతంలో భారీ ప్రాణ నష్టం, దాదాపు 9941 మంది మరణించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన తుఫాన్ ఏది అంటే దివిసీమ తుఫాన్ అనేది మీరు చూసుకోవాలి.
ఎందుకంటే భారీ ప్రాణ నష్టం. మీకు 2014లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పటికీ ప్రాణ నష్టము అనేది అక్కడ 50 కంటే తక్కువగానే ఉంది. కానీ 1977లో ఈ దివిసీమ సైక్లోన్ అనేది సంభవించినప్పుడు భారీ స్థాయిలో అక్కడ ప్రాణ నష్టం అనేది జరిగింది. వాస్తవానికి ఆ రోజున శాస్త్రవేత్తల యొక్క అంచనాల ప్రకారం ఆ తుఫాన్ అనేది తమిళనాడు తీరాన్ని తాకాల్సి ఉంది. సో అక్కడ తమిళనాడు ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ తుఫాను అనేది తన యొక్క ప్రయాణ మార్గాన్ని మార్చుకొని ఇది దివిసీమ ప్రాంతం వద్ద తీరాన్ని దాటడం జరిగింది. సో ప్రజలు ఎవరు అప్రమత్తంగా లేకపోవడంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం అండ్ ఆస్తి నష్టం కూడా సంభవించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తుఫానుతో పాటుగా ఇమీడియట్లీ కృష్ణానదికి వరదలు కూడా మీకు రావడం జరిగింది. ఇదంతా కూడా మీరు మరలా డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేసుకుంటారు. సో జాగ్రత్తగా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, సైక్లోన్ ఎఫెక్ట్లో ఎంతమంది మరణించారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఈ కృష్ణానదికి సంబంధించిన ఉపనదులు అనే మనం చూస్తే తుంగభద్ర, మూసి, డిండి, కొయన, భీమా, వర్ణ, ఘటప్రభ, మలప్రభ, రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, ఆలేరు, మున్నేరు, హాలియా, గాయత్రి, వేమన, వ్యర, నిర, దూద్గంగ, పంచగంగ, ఇవన్నీ కూడా కృష్ణానది యొక్క ఉపనదులుగానే మీరు చెప్పాలి. ఓకేనా? మరి ఈ కృష్ణానది యొక్క ఉపనదుల్లో పెద్దది ఏది అంటే తుంగభద్ర అనేది చెప్తారమ్మా. పెద్దది అంటే తుంగభద్ర అనేది మీరు గుర్తించాలి. పొడవైనది ఏది అంటే భీమా అనేది చెప్పాలి. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ ఏది అంటే భీమా. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ ఏది అంటే తుంగభద్ర అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ తుంగభద్ర అనేటటువంటి ఈ ఉపనది తుంగ అండ్ భద్ర అనే 2 నదుల కలయిక వలన మీకు ఏర్పడుతుందమ్మా. తుంగ అండ్ భద్ర అనే 2 నదుల కలయిక వలన ఏర్పడేదే తుంగభద్ర. ఇది కర్ణాటకలో వరాహగిరి, ఈ వరాహగిరి అనేటటువంటి కొండల్లో ఈ తుంగభద్ర అనేటటువంటి నది మనకు జన్మిస్తుంది. ఇది కర్ణాటక నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణ మన కాలంపూర్ జోగులాంబ టెంపుల్ పక్క నుంచే మనకు వస్తూ మరలా ఆంధ్రప్రదేశ్లో నల్లమల అడవుల్లో ఈ తుంగభద్ర అనేటటువంటి నది సంగమేశ్వరం, ఈ సంగమేశ్వరం అనేటటువంటి ప్రాంతం వద్ద కృష్ణా నదిలో కలుస్తుందని చెప్పాలి. అలా నల్లమల అడవుల్లో సంగమేశ్వరం అనేటటువంటి ప్రాంతం వద్ద కృష్ణానదిలో కలుస్తున్న ఉపనది ఏది అంటే తుంగభద్ర. 531 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది అని చెప్పాలి. మరి ఇక్కడ మూసి అనేది మనకి తెలంగాణలో ముఖ్యమైనటువంటి కృష్ణానది యొక్క ఉపనది. మరి ఈ మూసి అనేటటువంటి ఉపనదిని మీరు పరిశీలిస్తే ఇది వికారాబాద్లో అనంతగిరి గుట్టలు అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఓకేనా? ఈ అనంతగిరి గుట్టల్లో జన్మించిన తరువాత ఇది హైదరాబాద్ మీదుగా మనకి ప్రయాణిస్తూ యాదాద్రి ప్రాంతాలను టచ్ చేస్తూ
నల్గొండ. ఈ నల్గొండలో వాడపల్లి అనేటటువంటి ప్రాంతం వద్ద కృష్ణా నదిలో మనకు కలుస్తుంది మూసి. ఇక్కడ అనంతగిరి గుట్టలు శివారెడ్డిపేట అనే ప్రాంతంలో మనకి జన్మించి నల్గొండలో వాడపల్లి అనే ప్రాంతం వద్ద కృష్ణా నదిలో కలుస్తున్నటువంటి నది మూసి. ఈ మూసీ నది యొక్క దాని యొక్క ఉపనది మీద నిర్మించినటువంటి ఆనకట్ట లేదా మూసీ నది మీద నిర్మించిన ఆనకట్టనే మనం చూస్తే ఉస్మాన్ సాగర్. దాన్నే మీరు గండిపేట చెరువు అని కూడా పిలుస్తారు. ఇది తెలంగాణ యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ మూసీ నది మీద నిర్మించిన ఆనకట్టనే ఉస్మాన్ సాగర్ లేదా గండిపేట చెరువు అంటారు. మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం ఆయన యొక్క కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. దాని ద్వారా కూడా హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి అవసరాలకు నీరిస్తున్నారు అనేది చెప్పాలి. ఓకేనా? సో ఇది కృష్ణా నది. మరి భారతదేశంలో 3వ పొడవైన నది ఏది అంటే కృష్ణా నది అనేది మనం చెప్పాలి. దక్షిణ భారతదేశంలో 2వ పొడవైన నది ఏది అన్నా కృష్ణా నది అనేది కన్సిడర్ చేసుకోవాలి. మరి ఈ కృష్ణా నదినే శిల్పుల నది, ఆర్కిటెక్ట్ రివర్గా పిలువబడే నది ఏది అంటే కృష్ణా నది అనేది కన్సిడర్ చేస్తారు. మరి దీని యొక్క ఉపనదుల్లో రామిలేరు, తమ్మిలేరు అండ్ బుడమేరు ఈ 3 ఉపనదులు కూడా కొల్లేరు సరస్సులో మనకు కలుస్తాయి. ఈ రోజున కొల్లేరు అనేది ఒక లాగూన్గా ఏర్పడి మంచినీటి సరస్సుగా మార్పు చెందింది. అది మంచినీటి సరస్సుగా మార్పు చెందడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు అనేటటువంటి వాగులు కలవడం వలనే అది మంచినీటి సరస్సుగా మనకు మార్పు చెందిందని చెప్పాలి. మరి ఈ కొల్లేరు సరస్సును బంగాళాఖాతంతో కలిపేది ఏమిటి అడిగితే ఉప్పుటేరు అనేదాన్ని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకున్నామా? కొల్లేరులో కలుస్తున్నవి ఏమిటి అంటే రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు. కొల్లేరును బంగాళాఖాతంతో కలుపుతున్నది ఏమిటి అంటే ఉప్పుటేరు అనేది బంగాళాఖాతంతో కలుపుతుంది అనేది మనం చెప్పాలి. ఓకే? మరి ఇక్కడ మనం చూస్తే ఈ బుడమేరు అనేటటువంటి ఈ రివర్ని ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయిని అని కూడా పిలవచ్చమ్మా. షారో ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క దుఃఖదాయినిగా పిలువబడేటటువంటి నది ఏది అంటే బుడమేరు అనేదాన్ని తీసుకోవాలి. సో ఇది మొత్తంగా కృష్ణా నదికి సంబంధించినటువంటి అంశాలు. మరి కృష్ణా నది యొక్క వరదలు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. 2009వ సంవత్సరంలో మహబూబ్ నగర్ అండ్ కర్నూలు ప్రాంతాలు తుంగభద్ర అండ్ కృష్ణా నదుల యొక్క వరదల యొక్క ముంపుకు గురయ్యాయి. అండ్ ఆల్సో 2019వ సంవత్సరంలో కృష్ణా జిల్లా అండ్ గుంటూరు ప్రాంతాలు కూడా మనకు వరదల యొక్క ముంపుకు గురయ్యాయి అనేది మనం చెప్పాలి. ఇది మొత్తంగా కృష్ణా నది దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.